మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రక్షణ సేన శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు స్థాపించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మానుకోట జిల్లా సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మేము తలపెట్టుకొని ఇలా ఇనుగుర్తి మరి అదేవిధంగా గూడూరు మైబాద్ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మేము తలపెట్టుకోవడం జరిగింది. ఇలా ఇనుగుర్తి గ్రామంలో మేము మండల హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేసుకొని గూడూరుకు వచ్చేటువంటి క్రమంలో మా నాయకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వెంకన్న గారికి ఫోన్ చేసి మేము ఆ కార్యక్రమానికి వస్తున్నటువంటి క్రమంలో మా యొక్క జెండా కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండబడేటువంటి శాసనసభ్యులు మురళీ నాయక్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివక్షతతోని ఈ పార్టీ పరంగా వాళ్ళకి ఎట్లాంటి దురుద్దేశం ఉందో తెలియదు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గాంధీ మార్గంలో మేము ఏదైతే గ్రామ సెక్రటరీకి కూడా మేము వినతినిచ్చి ఏదైతే అనుమతి తీసుకొని నిర్మించుకున్నటువంటి జెండా గద్దెని ఈరోజు ధ్వంసం చేసిళ్ళు. ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ రౌడీ మూకలతోని లేకుంటే మీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో అండ ఉందని అండం ఉందని మీ అధికార మతం కనుక మీరు చూపెట్టినట్లయితే మాత్రం తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. ఏదైతే గూడూరు గడ్డ పైన మా యొక్క జెండా గద్దెను కుర్చీలో అదే సమయంలో ఇదే రోజు ఖచ్చితంగా జెండా ఎగరవేయాలని చెప్పేసి అనుకున్నాం. అదే స్థాయిలో ఇలా జెండాను ఎగరేసినాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల పైన వందల సంఖ్యల కేసులున్నాయి. సమ్మక్క సారక్క రాణి రుద్రమాదేవి చాకల ఇలమ్మ వారసులం, సర్వాయి పాపన్న వారసులం. మా కేసులు కొత్త కాదు, నిర్బంధాలు కొత్త కాదు. మీ యొక్క ఉడత ఊపులకు తాటకి చప్పులకు తెలంగాణ రక్షణ సేన సంబంధించిన సైనికులు భయపడడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండబడేటువంటి స్థానిక ఎమ్మెల్యేను మురళీ నాయకును కూడా హెచ్చరిస్తానా. ఇది ఒక గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో ఎంతో మంది గిరిజన బిడ్డలందరూ కూడా పోడు భూములకు సంబంధించిన పట్టాలు రాకపోతే ఒక రోజు మాట్లాడే మొహం లేదు. కనీసము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడ ఉన్నది మైబాద్ ప్రాంతం. ఈ మైబాద్ ప్రాంతం అంతా కూడా లంబాడా సంబంధించిన గిరిజన సామాజిక వర్గం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఆ బిడ్డలకు సంబంధించిన ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. వీటిని తెస్తానికి చేతగాని మురళీ నాయక్, కనీసం జేఎన్టీకి సంబంధించినటువంటి హాస్టల్ తెస్తానికి చేతగాని మురళీ నాయక్ ఇలా ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీల యొక్క గద్దెలు కూర్చోడానికి సిద్ధమవుతున్నామంటే నువ్వు ఎంత దిగజారినవో ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాం. రాబోయే కాలంలో గనక మానుకోట జిల్లా పైన ఇక్కడ ఉండబడేటువంటి 2 నియోజకవర్గాలు రేపు స్ప్లిట్ అయిన తర్వాత 4 నియోజకవర్గాలు అయితే 4 నియోజకవర్గాల్లో కూడా తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురుతుంది. తస్మాత్ జాగ్రత్త మురళీ నాయక్ అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా బలోపేతంగా మా వెంకన్న నాయక్ నాయకత్వంలో ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. ఇకనైనా మీ యొక్క అనగా ఏదైతే అణిచివేసేటువంటి ధోరణులు ఉన్నాయో వాటిని బంద్ పెట్టుకోకుండా మాత్రం తీవ్రమైన ప్రతిఘటన ఎదురైతే మురళీ నాయక్ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారిస్తున్నాం. మార్నింగ్ పొద్దుగాలనే 6 గంటలకు కూల్చివేయడం చాలా ఘోరమైన విషయం. ఇది ఎందుకంటున్నామంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా జీవించే హక్కు ఉంటుంది, ఎవరైనా పార్టీ పెట్టే హక్కు ఉంటుంది, ఎవరైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. అలాంటిది మేము పర్మిషన్ తీసుకొని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి 15వ తారీఖు నాడు ఇస్తే ఉన్నటువంటి అధికారి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు జాప్యం చేసి మాకు ఎక్కడ సూచించకుండా మేము అనుకున్న ప్లేస్ కాడ పెట్టుకుంటే కొంతమంది అధికార దాహంతో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాము. త్వరలో బిడ్డ మీ చిట్టా మొత్తం బయటికి తీస్తాం. మాకు అన్నీ తెలియదని అనుకోకండి. ఇక్కడ ఈరోజు మా ఒక్క కార్యక్రమం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన గూడాలలో గిరిజన తండాలలో మేము ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఈ కార్యక్రమాలను మీరు అడ్డుకున్నారు కదా బిడ్డ. మేము చూస్తాం మీ సంగతి. మేము ఇక్కడే స్థానికులమే, లోకలే. ఎవరు వస్తారో చూస్తాము. మమ్మల్ని ఈరోజు ఏదైతే అడ్డుకున్నారో రేపు మీ భరతం పడతాం. త్వరలో మా కవితక్క దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళినాము. వారు స్పందించినారు. త్వరలో ఎవరెవరైతే మా జెండా గద్దెను కూలగొట్టిర్రో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఉన్నతాధికారులను ఫిర్యాదు చేస్తాము. ఈరోజు ఇంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఈరోజు మీరు ఆపాలనుకున్నా ఆగదు. ఎందుకంటే ఇది వెనకబడ్డ ప్రాంతము, ఇక్కడ అభివృద్ధి లేదు. గిరిజనం మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులము. మేము ఏది ఈరోజు కవితక్క పెట్టిన పార్టీలో చాలామంది ఆకర్షితులై బయటికి వస్తుంటే ఓర్వలేక ఇక్కడ ఏదో చేయాలని కుట్ర పనినటువంటి నాయకులారా, ఖబర్దార్. మీ తాట తీస్తాం, మీ తోలు తీస్తాం. చూడండి, నెక్స్ట్ వచ్చేది మేమే. ఆ తర్వాత కవితకు వచ్చినాక మీ సంగతి ఎవడెవడు ఏమైతే మాట్లాడుతున్నారో, ఏమైతే మాకు ఇబ్బంది పెట్టారో ఇప్పటికీ ఫోన్లు చేస్తున్నారు. ఆ అధికారి ఏమంటున్నారంటే మీరు సర్పంచ్ గారికో వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి, వాళ్ళు ఎక్కడ సూచిస్తారో అక్కడ తీసుకోండి. ఇది ఎక్కడదండి న్యాయము? అధికారులు మేము అప్లికేషన్ పెట్టుకుంటే అసలు ఎక్కడ లేదు రాష్ట్రంలో. మేము అందరికీ ఇచ్చినాము, మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాళ్ళని కాడ పెట్టుకుంటామంటే వాళ్ళు అబ్జెక్షన్ ఉండదు. ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే పక్కకు జరగాలి, లేదా మమ్మల్ని పిలిపియాలి. అది కాదనకుండా మొత్తం పగలగొట్టేసి ధ్వంసం చేసినారు. సో రానున్న రోజుల్లో చెప్తున్నా, వాళ్ళను ఇదే హెచ్చరిస్తున్నా, మీ సంగతి చూస్తాము.
మా గద్దెను ఎట్లయితే మీరు ఏదైతే చేసిర్రో వచ్చే రోజులలో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. మేము కూడా మీ సంగతి చూస్తాం బిడ్డ, మా జోలికి మాత్రం రాకండి. మేము రానున్న రోజుల్లో ఇదే గూడూరులో జెండా ఎగరేస్తాం. మానుకోటలో కూడా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. కవితక్క నాయకత్వాన్ని బలపరచడానికి మా గిరిజన ఆదివాసీ ప్రాంతంలో అందరూ ఆలోచిస్తున్నారు. యువతులు, మేధావులు, అనేకమైనటువంటి ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నారు. అంటే ఈరోజు అక్క చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి విషయాలు ప్రజలు గ్రహిస్తున్నారు. అవన్నీ చూసి ఇది ఏ పార్టీ బలపడుతుందేమో అని చెప్పేసి ఇక్కడ కావాలని కుట్ర చేస్తున్న నాయకులారా, ఇప్పటికైనా మానుకోండి. మీ పనులు మీరు చేసుకోండి, మా పనులు మేము చేసుకుంటాం. జై తెలంగాణ. నా పేరు భానత్ కిషన్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడిని. మిత్రులారా, ఈనాడు మానుకోట జిల్లా కేంద్రంలో ఇవాళ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారు ఏదైతే పిలుపునిచ్చినారో పోయిన నెల 20 నుంచి ఈ నెల చివరి వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో జెండా గద్దెల నిర్మాణం, ఒక పండగ వాతావరణంలో జెండాలు ఆవిష్కరించుకునే దాంట్లో భాగంగా మేము ఈరోజు మానుకోట పట్టణంలో పెట్టుకున్నాం. అంటే మానుకోట జిల్లా కేంద్రం నుంచి ఇనుగుర్తి మండలం చూసుకొని గూడూరుకు వచ్చేటప్పటికల్లా ఉదయం మా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ గద్దెను ఇక్కడ ఉండేటటువంటి అధికారులు అధికార బలంతో ఇలా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ గూడూరు ఏదైతే గ్రామ పంచాయతీ ఉన్నదో అది తండాలు గ్రామ పంచాయతీ కావాలనేటటువంటి 30 సంవత్సరాల మా పోరాట పటిమతోని గత పాలకులైనటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేశారు. అటువంటి పోరాటం నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ గద్దె దిమ్మను పెట్టుకుంటే దాన్ని ధ్వంసం చేయడం కాదు. ఎవరైతే ఆ పార్టీ గద్దెను పెట్టారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, అక్కడ ఎందుకు పెట్టకూడదో చెప్పాలి తప్ప పార్టీ దిమ్మెలను వేరే గుండాలో, ప్రైవేటు వ్యక్తులో, ఇతర రాజకీయ పక్షాలు కుట్రతోనో కారుణ్యంతోనో పగలగొడితే వాళ్ళు వీళ్ళ సంగతులు పార్టీలు చూసుకుంటాయి. కానీ అధికారులతోని కూలగొట్టించేటటువంటి పద్ధతుల్లో ఒక వ్యక్తి ప్రేరేపణ చేసి పార్టీ నాయకత్వం నడుపుతున్నటువంటి పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తూ ఉండేటటువంటి సర్పంచ్ గారి కార్యక్రమాన్ని తీవ్రంగా నేను నిరసిస్తా ఉన్నా ఒక గిరిజనుడుగా. ఎందుకోనంటే మనం చేయాల్సినటువంటి పని అధికారులతోని బెదిరింపి చేయించుకోవడం కాదు. ఇక్కడ పెట్టినటువంటి ఆ పార్టీ గద్దె నిర్మాణం చేసింది భానత్ వెంకట్ నాయక్, ఆయన పాత్రికేయ మిత్రుడు, టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు. అటువంటిది నీకు తెలిసిన వ్యక్తి కార్యదర్శి గారికి రిప్రజెంటేషన్ పెట్టుకుని ఇక్కడ గద్దె కడుతున్నామని చెప్పాను. లేదు అక్కడ గద్దె కాదండి ఇంకో దగ్గర పెట్టుకోవాలని సూచన చేయాల్సింది పోయి ఇలా గుండాలలాగా రాజకీయ పార్టీల గద్దెలను కూలగొట్టేటటువంటి సంస్కృతికి తెరదీస్తూ ఉన్నారు. ఇది 170 యాక్ట్ కలిగినటువంటి ఏజెన్సీ ప్రాంతం కలిగినటువంటి ఇక్కడనే ఇంత కుట్రలు కార్పణ్యాలు జరుగుతూ ఉంటే ఇంకా మైదాన ప్రాంతాల లాంటి పరిస్థితులు ఇంకా ఎట్లా ఉంటాయో, ఈ అధికార పార్టీ యొక్క ఆగడాలు ఎట్లా ఉంటాయో మనం ఊహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా రాజకీయంగా ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు అంటే స్వేచ్ఛగా జీవించే హక్కు, ఇక వాళ్ళు పార్టీలను పెట్టుకునేటటువంటి హక్కు, పార్టీ గద్దెల్ని కట్టుకు 100 సంవత్సరాల నుంచి ఇవాళ ఒక్కొక్క పార్టీకి 30, 40, 50 ఏళ్ళ చరిత్ర కలిగింది. ఈ గూడూరు పట్టణంలో అనేక పార్టీల గద్దెలు జెండాలు ఉన్నాయి. ఇలా టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి తెలంగాణ రక్షణ సేన గద్దెల్ని కూలగొట్టాలనేటటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ వాల్యూట్ చేసినటువంటి వ్యక్తులుగా చట్టపరమైన చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవాలనేటటువంటి కంప్లైంట్ కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి స్నేహపూర్వక వాతావరణంలో ఏ రాజకీయ పార్టీ ఎంతకాలం వారి మనుగడను సాగిస్తుందో తెలియదు. ప్రజలు దీవిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు, ప్రజలు తిరస్కరిస్తే ఇంట్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా నూతన ఒరవడికలతోని రాష్ట్రంలో దేశంలో ఉండబడేటటువంటి రాష్ట్రాలు ఇలా కొత్త రాజకీయ సమీకరణలు వస్తూ ఉన్నాయి. రేపు ఖచ్చితంగా కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 3వ ముఖ్యమంత్రి మహిళ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. కల్వకుంట్ల కవిత గారు ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. రాజకీయ కార్పణ్యాలకు కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో గూడూరు పట్టణం ఉండాలని చెప్పనేటటువంటి ఆలోచనతోని ఇలా ఎక్కడైతే వాళ్ళు గద్దెని ధ్వంసం చేసినారో అదే గూడూరు నగరంలో ఇలా మండల హెడ్ క్వార్టర్లో టీఆర్ఎస్ పార్టీ గద్దెను ఇప్పుడే పండుగ వాతావరణంలో ఆనందంగా ఎగరేసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూలగొట్టినటువంటి వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మంచి పద్ధతులు కాదు, రాజకీయాలు కూడా మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో నడపాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కవితక్క.